హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 66వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్లో ముకుల్ ఆదిత్యకి ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇచ్చాడు. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు ఆదిత్య. అక్కడి నుండి కొనసాగింపు. అతను మాట్లాడేది పూర్తిగా వినకుండానే కాల్ కట్ చేశాడు ఆదిత్య. వెంటనే పరశురామ్ గారికి ఫోన్ చేశాడు. ఆదిత్య, నేనే నీకు చేద్దామనుకుంటున్నాను. ఏవో మాయమాటలు చెప్పి బయ్యర్స్ అందరినీ ఆపేశాడు. డైరెక్టర్స్ మండలిలో కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు కంగారు పడకు. 1-2 రోజులు లేట్ అయినా మన మూవీ రిలీజ్ అవుతుంది, సక్సెస్ సాధిస్తుంది అన్నాడు పరశురామ్. అలా ఏం లేదు సార్, ఊరికే ఎంతవరకు వచ్చింది అన్నట్టు చేశానంతే అన్నాడు ఆదిత్య. ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాను, వస్తావు కదా అన్నారు ఆయన. మీకు అనుమానం ఏమీ వద్దు, ఫోన్ చేయండి చాలు, నేను అక్కడ ఉంటాను అన్నాడు ఆదిత్య. ఫౌండేషన్లో శరత్, మాలతి ఇంకా ఒక 4 కూర్చుని వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళ సమస్యలు కనుక్కొని నోట్ చేసుకుంటున్నారు. బయట కేకలు అరుపులు వినిపిస్తుంటే అందరూ బయటికి వచ్చారు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపించట్లేదని బయటే నిలబడి గలాటా చేస్తూ అరుస్తున్నారు. ఏంటి మీరు చేస్తున్నది? సమస్యలు క్లియర్ చేస్తాము అని చెప్పి అమాయకులను బలి చేస్తున్నారు, ఇది మూసేయాల్సిందే అంటూ గట్టిగా అరుస్తున్నారు. మీడియా కవరేజ్ మొదలుపెట్టేసింది. మాలతి ఆదిత్యకు ఫోన్ చేసి విషయం అంతా వివరించింది. 20 నిమిషాల్లో ఆదిత్య వాళ్ళందరి ముందు ఉన్నాడు. అమాయకులను బలి చేస్తున్నారని మీరెలా అనుకుంటారు? మేము 1-2 సార్లు చెక్ చేసి అప్పుడు అవసరమైన వాళ్ళకి సమస్యను వివరించి ముందుకు వెళ్తున్నాం అన్నాడు ఆదిత్య సహనంగా. మీరు అమాయకులను బలి చేస్తున్నారు. ఇదిగో చూడండి, వీడు నా కొడుకు. వీడికి చదువు, ఇల్లు తప్పించి ఇంకొక ప్రపంచమే లేదు. అలాంటిది వీడు ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అని మీ వాళ్ళొచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు అన్నాడు ఒక అతను ముందుకొచ్చి. మీ అబ్బాయి ఏం చేయలేదని మీరెలా చెప్పగలరు అన్నాడు ఆదిత్య. ఆ అమ్మాయి మా మీద, మా వాడి మీద అబద్ధం చెప్పిందని మీరెందుకు అనుకోకూడదు? ఎదురు ప్రశ్న వేశాడు అతను. సార్, ఇది వాదించుకునే టైం కాదు. ఏ ప్రూఫ్ లేకుండా మా వాళ్ళు ఎవరిని అనుమానించరు. మీ వాడు చేసింది అందరి ముందు బయట పెట్టమంటారా, మీరొక్కరే చూస్తారా అన్నాడు సూటిగా ఆయనతో. 1 నిమిషం ఆలోచించి నేనొక్కడనే చూస్తాను అన్నాడు జంకుతూ. విన్నారుగా, కొడుకు మీద తండ్రికి నమ్మకం లేదు. ఇక్కడ ఎవ్వరికీ ఏ అన్యాయం జరగట్లేదు, న్యాయమే జరుగుతోంది. మీరు నమ్మండి. ఏ ఆపద వచ్చినా మీరు ఇక్కడికి వచ్చి కలవండి. ముందు మా వాళ్ళు వచ్చి దానికి పరిష్కారం సూచిస్తారు. లేదంటే మిమ్మల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటారు అన్నాడు కెమెరాల వైపు తిరిగి. ఏదో అవుతుందని అబద్ధం చెప్పి తీరా అక్కడికి వెళ్ళాక ఏ సమస్య లేకపోవడం అలాంటివి జరగలేదా ప్రశ్నించాడు ఒక జర్నలిస్ట్. ఎందుకు లేరు, చాలా కేసులే వచ్చాయి. మనలో పనికిమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడైనా మంచి పని చేస్తుంటే వాడికి సహకరించరు. వాడికి విసుగొచ్చి మానేసేలా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మా వాళ్ళు అలా ఆగడం లేదు. ఏదైనా కానీ నిజాయితీగా వెళ్ళి చూసి అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్తున్నారు. మీ అందరికీ ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్నాడు విలేకరులందరినీ చూస్తూ ఆదిత్య. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. ఆ తండ్రి, కొడుకు, కొంతమంది మీడియా వాళ్ళు మాత్రం మిగిలారు. లోపలికి వెళ్దామా అన్నాడు ఆదిత్య. సార్, ఏదైనా కానీ మాకు కూడా చూపించండి అన్నాడు ఒక విలేకరి. ఇతను వీళ్ళ అబ్బాయి, ఈయన అనుమతి తీసుకోండి, ఈయన అనుమతి ఇస్తే నేను చూపిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య. వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకుని లోపలికి వచ్చి అతను ఫోన్లో డిలీట్ అయిన చాటు, ఫొటోసు అన్నీ చూసి కొడుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. అతన్ని సైక్రాటిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించి పంపించారు. వీరభద్రం ఇంట్లో, నాయనా, మినిస్టర్ కొడుకుని ఎక్కడికో పంపించేస్తున్నాడట అన్నాడు రాంభద్రం హడావుడిగా లోపలికొచ్చి. ఆ రోజు మనం డబ్బులు ఇవ్వలేదని కక్ష పెట్టుకున్నట్టున్నాడ్రా, ఎలా మరి అన్నాడు వీరభద్రం. నువ్వే చెప్పావుగా, ఆదిత్య ఏదైనా చేయగలడని, వాడితో చెప్పి చేయించుకో, వాడేదో సంస్థ కూడా పెట్టాడట అన్నాడు. అక్కడికి వెళ్తే మన పరువు పోదా? అలా వద్దు. ఆదిత్యను ప్రేమిస్తున్న పిల్ల ఎవరో చెప్పావు, దాన్ని కిడ్నాప్ చేసి వైష్ణవ్కి మన విద్యకి పెళ్లి చేసేద్దాం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేలా ఉంటేనే ఈ పిల్లను వదులుతామని చెప్దాం అన్నాడు వీరభద్రం. మంచి ఐడియానైనా, తీసుకొచ్చేద్దాం అన్నాడు.
జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. మనమని తెలియకుండా తీసుకురండి. మనమే చెప్పాలి మనం కిడ్నాప్ చేశామని. అలా ఉండాలి అన్నాడు. నీకెందుకు నాయనా, అది నేను చూసుకుంటా అన్నాడు. అదే కదా భయం. నువ్వొద్దు, ప్రకాష్ని పంపించు. మూడో కంటికి తెలియకుండా పని అయిపోవాలి అన్నాడు. కన్న కొడుకు కంటే నీ కూరోళ్ళందరి మీద ప్రేమ ఎక్కువ అన్నాడు రామభద్రం. కన్న కొడుకు కనుకే నువ్వేంటో నాకు తెలుసు. మూసుకుని చెప్పింది చెప్పినట్టు చెయ్యి. దీంతో నీ రాజకీయ జీవితం కూడా ముడిపడింది, అది మర్చిపోకు అన్నాడు. ఆ మాటతో ఇక మాట్లాడకుండా ప్రకాష్కి ఫోన్ చేశాడు. స్కూల్ బస్సులో ఉండగా కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ జయ దగ్గర. జయ ఫోన్ చేసింది. ఆదిత్య, ఎంతవరకు వచ్చింది నీ మూవీ అని అడిగింది. ఏమో మేడం, బయ్యర్స్ ఎవరు పెద్దగా ముందుకు రావట్లేదు అనుకుంటా. పరశురామ్ గారు అయితే ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు, చూద్దాం అన్నాడు నిరాశగా. ప్రమోషన్స్ ఏమన్నా చేసుకోకపోయావా అంది. అన్నారు మేడం, పరశురామ్ గారు రమ్మన్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడు వెళ్తాను అన్నాడు. అదే బెస్ట్. సరే ఉంటాను అని కాల్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుంది. వెంటనే ఏదో నిర్ణయానికి వచ్చినట్టు లేచి వెళ్తుంటే, అమ్మా మళ్ళీ ఎక్కడికి అంది అశు. ఇప్పుడే 1 గంటలో వస్తాను, నువ్వు ఎవరొచ్చినా తలుపు తీయకు అంటూ బయటికి వెళ్ళిపోయింది. జయ తిన్నగా యశస్వి ఉన్న దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆదిత్య గురించి అందరికీ ఏం చెప్పావు అని అడిగింది. ఆ మూవీ మీరు కొంటే ఇక సినీ ఫీల్డ్లో ఎవ్వరూ మీకు మూవీస్ ఇవ్వరు అని చెప్పాను. ఏ ఎవడు కొన్నంటున్నాడా అన్నాడు యశస్వి. అలా ఎందుకు తీసుకోరు, మీకు అంత పలుకుబడి ఉందా అంది జయ. ఒకప్పుడు డైరెక్టర్గా రాజ్యమేలాను. ఆ ఆదిత్య గాడి వల్ల నా పరిస్థితి ఇలా అయింది, కానీ నా మీద నమ్మకం అందరికీ. మళ్ళీ వాళ్ళకి మంచి మంచి సినిమాలు ఇస్తానని అన్నాడు గర్వంగా. అయితే ఇప్పుడు మీరు చెప్తే కానీ ఆదిత్య మూవీ వాళ్ళు ఎవరూ తీసుకోరు అంది. అవును, ఇప్పుడు నేనేంటో తెలిసిందా? నేను ఒక ఫోన్ చేసి చెప్పాలి, అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. మర్యాదగా నా ముందు సరెండర్ అయిపోయి ఆదిత్యని రమ్మను, నా కాళ్ళ దగ్గరికి వచ్చి నాకు క్షమాపణ చెప్పమను. అది వీడియో తీసి నువ్వు ఛానల్స్కి ఇవ్వు, అది అందరూ చూడాలి. అప్పుడు మూవీ రిలీజ్కి నేను ఓకే చెప్తాను అన్నాడు గర్వంగా. అమ్మా, సారుగారి కోరికలు గుర్రాలెక్కేస్తున్నాయి అంది వెంకటలక్ష్మి. మొన్న చేతులు కట్టేయి చూద్దాం అంది జయ. మున్నా దగ్గరికి వస్తుంటే అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాడు. యశస్విని కూర్చోబెట్టి చేతులు 2 వెనక్కి పట్టుకున్నాడు మున్నా. మీ ఇద్దరిలో వీడియో ఎవరు బాగా తీస్తారు అంది జయ వెంకటలక్ష్మి ఉమాలిద్దరినీ చూస్తూ. ఉమ బాగా తీస్తుంది అంది వెంకటలక్ష్మి. సరే నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు తీద్దువు గాని అంటూ వెళ్ళి యశస్వి దగ్గర నిలబడింది. ఏంటిప్పుడు నన్ను వీడితో కొట్టించి వీడియో తీసి మీడియాకి ఇస్తావా అన్నాడు వెటకారంగా. మీరు చేసేది చాలా పనికిమాలిన పని, అందుకని మీరు అనుకునేది నిజం చేద్దామని అంది. నేను ఇలాంటి వాటికి భయపడను అన్నాడు. అవునా అంటూ చాకు తీసింది బయటికి. ఏంటి చంపేద్దామని అన్నాడు. ఉమా, వెంకటలక్ష్మి మీ ఇద్దరికీ చెప్పాను గుర్తుంది కదా. నేను ఒకవేళ ఈ నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చినా నా కూతుర్ని అది ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువుకునేలాగా మీరే సపోర్ట్ చేయాలి. దాని చదువు అయిన తర్వాత దానికి ఇష్టమైతేనే సినీ ఫీల్డ్కి వెళ్ళాలి. అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంది వాళ్ళిద్దరినీ చూస్తూ. మీరు ఇంతగా చెప్పాలమ్మా, మీరు అనుకున్నది చేసేయని చెప్తాం, మేం చూసుకుంటాం అంది వెంకటలక్ష్మి. ఏంటి మీరిద్దరూ అది చేసేది మీరు చూసేది అన్నాడు యశస్వి. చాకుని పీక మీద పెట్టి నేను చెప్పమన్నట్టు చెప్పారనుకోండి వదిలేస్తాను, లేదనుకోండి తల కట్ అయిపోతుంది అంది కూల్గా జయ. భయమేస్తోంది. ప్రపంచంలో ఏ ఆడది భర్తను చంపదు అన్నాడు ధీమాగా. అవును, మంచిగా ఉంటే అంతే. మీలాంటి వాళ్ళనైతే ఎవరైనా చంపేస్తారు. ఎన్నాళ్ళు భరిస్తారు చెప్పండి. మీ అన్యాయాలు చూస్తూ చూస్తూ ఎప్పుడో పాపం పండుతుంది, తిక్కరేగుతుంది అంది. అయితే ఇప్పుడు నన్ను నిజంగానే చంపేస్తానంటావు అన్నాడు. ఖచ్చితంగా అదే చేస్తాను, కావాలంటే చూస్తారా అంటూ పొట్ట మీద సర్రమని కోసింది. రక్తం బయటకి ఉబుకుతోంది. నీకేమైనా పిచ్చా అంటూ గుంజుకుంటున్నాడు. చేతులు మున్నా పట్టుకొని ఉండడంతో కదల్లేక అల్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పమన్నట్టు చెప్తారా అంది. అది తర్వాత చూద్దాం, నిజంగా నేను చచ్చిపోతానే, ముందు దీని సంగతి చూడు, రక్తం పోతోంది
గట్టిగా అరుస్తున్నాడు. మీరు నేను చెప్పమన్నట్టు చెప్తాను అని మాట ఇవ్వండి. అప్పుడు నేను డాక్టర్ని పిలిపించి కుట్లు వేయిస్తాను. లేకపోతే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతాం. మొన్న పద వెళ్దాం అంది వెనక్కి నడుస్తూ. ముందు డాక్టర్ని పిలువు అన్నాడు పంతంగా. నేను పిలవాలి అంటే మీరు చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి అని తను కూడా పంతంగా. ఓ పక్కన బ్లడ్ పోతుంటే ఎలా ప్రిపేర్ అవ్వమంటావే అన్నాడు. అవన్నీ నాకు తెలీదు. ఇదిగో డైలాగ్స్ రాసుకొచ్చాను. మొన్న ఒక చెయ్యి వదులు. ఈ డైలాగ్స్ కంఠస్థపట్టి చెప్పండి. ఉమా వీడియో తీస్తుంది. చెప్పండి అంది. చెయ్యి వదిలిన వెంటనే కోసిన దగ్గర చేత్తో పట్టుకుని తర్వాత చెప్తాను, ముందు కుట్లు వేయించవే అరుస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ. థ్యాంక్ యూ.